పర్యావరణ పరిరక్షణ ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించి ఏడాదికి కనీసం 3 మొక్కలు నాటి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సమాజానికి అందివ్వాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఉమర్ అలీషా ప్రజలకు పిలుపునిచ్చారు. కాలుష్య రహిత సమాజం కోసం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా మేక్ పీఠాపురం గ్రీన్ పేరున పట్టణంలో చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని వైఎస్సార్ గార్డెన్, శివదత్త నగర్, భాష్యం స్కూల్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి అహ్మద్ అలీషా, భాష్యం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పోలుపర్తి వేణు, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మంతన సూర్యవతి, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సభ్యులు ప్రకాష్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రకృతికి ఎంతో ఉపయోగపడేలాగా, వాతావరణం ఎంతో చల్లదనం ఉండడానికి ప్రకృతికి ఈ చెట్లు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా మనకి ఆక్సిజన్ ఎక్కువగా లభించడం ద్వారా వ్యాధులు సోకకుండా మనం కాపాడుకోగలం. అలాగే ప్రకృతిని కాపాడుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన ఈ ఉమర్ అలీషా గారు మన రైల్వే స్టేషన్ ప్రాంతంలోని, తర్వాత కోర్టు వాతావరణ ప్రాంతంలోని, అలాగే మన వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు వేయడము, అలాగే పిఠాపురాన్ని మేగ్రీన్ కార్యక్రమాన్ని ఈ గత 6 నెలల్లో చేయాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. మరి వారి కార్యక్రమం మనందరం విజయవంతం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తాను. నమస్కారం. సారే ఇన్స్పిరేషన్ మాకు. ఇప్పుడు పిఠాపురం డివైడర్కి మధ్యలో మొక్కలు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు గ్రీనరీ కనిపిస్తుందంటే కేవలం పిఠాపురం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంటే. మా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం. సేమ్ అదేవిధంగా మా స్కూల్లో కూడా ప్రతి బర్త్డేకి కూడా స్టూడెంట్ ఒక మొక్క నాటి దాన్ని పెంచే విధంగా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని అమలు చేస్తున్నాం. ఈ వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పిఠాపురంలో ఇన్స్పిరేషన్గా తీసుకొని సార్ చేస్తున్న సర్వీస్ని ఆకలింపు చేసుకొని ప్రతి ఒక్కరు ఒక మొక్కని తన శ్వాసగా తీసుకొని పెంచుతారని, దాన్ని వృక్షంగా మారుస్తారని ఆశిస్తున్నాను. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమంలో భాగంగా పిఠాపురంలో ఈరోజు భాష్యం స్కూల్ ఆవరణలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా ఒక 4-5 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా మొక్కలతో నిండి హరితవనంగా కనిపిస్తుంది. మనకి మొక్కల వల్ల మన స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు లభిస్తుంది. విషవాయువులైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ మున్నగు వ్యాధులను, మున్నగు వాయువులను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం మనందరం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఔషధ మొక్కలు మరియు ఫల పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలను వేయటం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అందంగా మొక్కలతో నిండి ఫల పుష్పాలతో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకుంటూ స్వచ్ఛమైనటువంటి ఫల పుష్పాలను మనం పొందడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. ఆ విధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం అంతా కూడా పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది.